డబ్ల్యూపీఎల్లో టైటిల్కు మరో అడుగు దూరంలో ఉంది ఆర్సీబీ. కీ ఫైట్లో యూపీ వారియర్స్ను చిత్తుచిత్తుగా ఓడించిన స్మృతి మందాన బ్యాచ్ డబ్ల్యూపీఎల్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. మిగిలిన జట్లకు ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా 3 జట్లు ఫైనల్ రేస్లో నిలిచాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ 2026 టోర్నమెంట్ తుది దశకు వచ్చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. వరుసగా 5 విజయాలతో ప్లేఆఫ్స్కు చేరిన ఆర్సీబీ 2 ఓటముల నుంచి తేరుకుని కీలక మ్యాచ్లో యూపీ వారియర్స్ పై పంజా విసిరింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన యూపీ వారియర్స్ కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు దీప్తి శర్మ, మెగ్లానింగ్ 8.1 ఓవర్లోనే తొలి వికెట్కు 74 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దీప్తి శర్మ 55 పరుగులకు అవుట్ అయింది. వెంటనే మెగ్లానింగ్ కూడా పెవిలియన్ చేరడంతో యూపీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా గాడి తప్పింది. మిగిలిన వారిలో ఎవరూ కూడా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా భారీ స్కోరు సాధిస్తుందనుకున్న యూపీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేయడంతో ఆర్సీబీ ఫుల్ జోష్తో బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభంతో తొలి వికెట్కు 9.1 ఓవర్లలో 108 పరుగులు చేసింది. హ్యారిస్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. యూపీ వారియర్స్ పై బౌండరీలతో విరుచుకుపడింది. కేవలం 37 బంతుల్లో 13 ఫోర్లు 2 సిక్సర్లతో 75 పరుగులు చేసింది. ఆమె అవుట్ అయిన తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి మ్యాచ్ను ముగించింది. మంధాన కేవలం 27 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 54 రన్స్తో నాటౌట్గా నిలిచింది. 13.1 ఓవర్లోనే టార్గెట్ను ఛేదించింది. యూపీ వారియర్స్ పై విజయం సాధించిన బెంగళూరు 12 పాయింట్స్ సాధించి ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో యూపీ వారియర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 6 విజయాలు 2 ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉంది. మిగిలిన జట్లకు ఒక్కో మ్యాచ్ మిగిలుండగా 3 జట్లు రేసులో నిలిచాయి.